హలో ఫ్రెండ్స్, ఏంటి బ్లౌజ్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? అవునండి, హాలిడేస్ కదా, నా బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేసుకుందాము అని కటింగ్ చేసుకుంటూ ఇలా వీడియో షూట్ చేసుకున్నాను. నేను టేప్ మెజర్మెంట్స్ తోటి కాకుండా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా బ్లౌజు, ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్ తోటి నేను కట్ చేశాను. ఎలా చేశానో దానిని చూసేద్దాము, వచ్చేసేయండి. ముందుగా బ్లౌజ్ పీస్ని ఫోల్డింగ్ వైపు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి. అలా మన వైపుకు ఉంటేనే బ్లౌజ్ మనకి కటింగ్ నీట్గా వస్తుంది. ఇలా వేసుకున్న ఈ ఫోల్డింగ్ మన వైపుకు వేసుకుని పెట్టుకున్నాం కదా బ్లౌజ్ పీస్. ఇలా పెట్టుకున్న తర్వాత కింద ఒక్క ఇంచ్ వరకు వదిలేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకుందాము. ఎందుకంటే నడుముకి పట్టీ వేస్తాం కదా, ఆ పట్టీకి ఉన్నంత వరకు వదిలేసుకుని మనం లైన్ డ్రా చేద్దాం. తర్వాత ఎక్కడైతే మనం లైన్ కొట్టామో ఆ లైన్ దగ్గర నుంచి వీపు పొడవు చూసేసుకోవాలి. అసలు పెట్టుకోవాలి, అసలుతో పాటు కొంచెం ఖర్చు కూడా పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎలా చూసుకుంటాము? మనం అండర్ ఆర్మ్ నుంచి నెక్స్ట్ అండర్ ఆర్మ్ వరకు ఎంత పొడవైతే ఉంటుందో అంత పొడవుని అసలు పెట్టుకోవాలి, అలాగే ఖర్చు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి. మనం ఇందాక లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఒక చిన్న డాట్ పెట్టేసుకుందాము. ఆ డాట్ పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ పైన కూడా ఖర్చు మళ్ళీ పెట్టేసుకుందాం అన్నమాట. తర్వాత ఏం చేయాలి అంటే షోల్డర్స్ పెట్టుకోవాలి. షోల్డర్స్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అంటే కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళు అయితే 3 ఇంచెస్ పెట్టుకుంటారు. నార్మల్ వాళ్ళు అయితే 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే 3 ఇంచెస్ పెట్టేశాను షోల్డర్ వరకు. మొత్తం 6 పెట్టుకున్నాను. 6లో హాఫ్ 3 అనమాట. అలాగా షోల్డర్ని కూడా పెట్టేసుకున్నాను. తర్వాత మనకి చంక పొడవు కావాలి కదా, అది కింద మనం లైన్ దగ్గర నుంచి అండర్ ఆర్మ్ వరకు మనము మెజర్మెంట్ పెట్టుకోవాలన్నమాట. ఇది అసలు పెట్టుకోవాలి, కొంచెం ఖర్చులోకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్ అన్నిటినీ కలిపేసుకుందాము. స్కేల్ తీసేసుకుని నీట్గా వంకర లేకుండా స్ట్రైట్గా ఈ డాట్స్ అన్నీ కలిపేసుకుని ఈ డాట్స్ అన్నీ కలిపేసుకుంటే మనకి ఒక ఫ్రేమ్ అనేది తయారవుతుందన్నమాట. బ్లౌజ్ ఫ్రేమ్ అనేది మనకి తయారైపోతుంది. చూడండి, అన్నీ మనము ఎక్కడైతే ఖర్చు పెట్టుకుంటామో అక్కడ మాత్రమే కట్ చేయాలి. చూడండి, అసలు గీత ప్లస్ ఖర్చు గీత అన్నమాట అవి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్ పెట్టుకున్నాం కదా, నెక్ పొడవు, ఆ నెక్ మనకి రౌండ్ కావాలి కాబట్టి ఇలా స్క్వేర్ గీసేసుకుని నీట్గా స్క్వేర్ గీసుకుంటే మనకి నీట్గా వస్తుందండి. మనకి రౌండ్ కూడా అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఫస్ట్ ఇలా స్క్వేర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆర్మ్స్ చూద్దాము. చూడండి, అలా షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వదిలేసి అలా క్రాస్ తీసేసుకోవాలి. అలాగే నెక్ కూడా మనము ఒక్క నెక్ అయితే మనకి 1/2 ఇంచ్ సరిపోతుందండి. 1/2 ఇంచ్ వదిలేసేసి నెక్ రౌండ్ని గీసేసుకుందాము. ఇలా గీసుకున్న తర్వాత ఏం చేద్దాము అంటే మనం ఇప్పుడు ఎలాగైతే మనం ఫ్రేమ్ తయారు చేసుకున్నామో ఆ మెజర్మెంట్కి బ్లౌజ్ని కట్ చేసేసుకుందాము. చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎంత నీట్గా రౌండ్ వచ్చింది అన్నది. ఇలా మనము అన్నీ అసలుతో పాటు ఖర్చు ఎక్కడ వరకు అయితే పెట్టుకుంటామో అంతవరకు బ్లౌజ్ని కట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకున్నాం కదా, నెక్ దగ్గర నుంచి షోల్డర్ అయిపోయింది. షోల్డర్ తర్వాత అండర్ ఆర్మ్స్ అన్నమాట. ఈ అండర్ ఆర్మ్స్ కూడా నీట్గా రౌండ్ షేప్లో మనం 1.5 ఇంచ్ వదిలాం కదా, ఆ వదిలిన దాని దగ్గర నుంచి నీట్గా
రౌండ్గా మనము అండర్ ఆర్మ్స్ని కూడా కట్ చేసేసుకుందాము. ఎక్కడ దాకా ఖర్చు గీత మనకి ఎక్కడి వరకు అయితే మనము డ్రా చేసామో అంతవరకు ఇది కట్ చేసేసుకుందాము. చూడండి ఎలా కట్ చేశానో. ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి ఎలా వచ్చిందో మీరే చూడండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది అంటే చాలా నీట్గా వచ్చేసింది. రౌండ్ కూడా చాలా బాగా వచ్చింది. ఆర్మ్స్ కానీ నెక్ కానీ చాలా బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే అదే క్లాత్ని మళ్ళీ మనం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందాక మనము ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే కాబట్టి అది 2 మడతల మీద మనము 2 ఫోల్డింగ్ మీద కట్ చేసేసుకున్నాం. బట్ ఇప్పుడు మనకి ఏం కావాలంటే హ్యాండ్స్ కావాలి కదా. హ్యాండ్స్ కావాలి కాబట్టి 4 ఫోల్డింగ్స్ వేసేసుకుని మనము కింద పట్టీని కుడతాం కదా, అది ఒక 1.5 ఇంచ్ మనకి ఎంత పొడవైతే కావాలో అంత పొడవుకి లైన్ డ్రా చేసేసుకుని ఫస్ట్ హ్యాండ్ పొడవుని చూసేసుకుందాము. హ్యాండ్ పొడవు చూసుకున్న తర్వాత అసలు పెట్టుకున్నాం కదా, మళ్ళీ దానికి కొంచెం పైన ఖర్చు కూడా పెట్టుకుందామండి. ఓకేనా, ఖర్చు కూడా పెట్టుకుందాం. తర్వాత హ్యాండ్ విడ్త్ చూసుకోవాలి. ఇప్పుడు మనము విడ్త్ చూడాలి అంటే కింద ఉన్న ఫోల్డింగ్ని మనం డబల్ చేసేసుకుంటే మనకి విడ్త్ వచ్చేస్తుంది. చూడండి వీడియోలో చూపించినట్లుగా హ్యాండ్కి కూడా అలాగే కొంచెం ఖర్చు అలాగే కొంచెం అసలు పెట్టేసుకుందాము. తర్వాత చంక పొడవు పెట్టుకోవాలి. అండర్ ఆర్మ్ లెంత్ చూసుకోవాలి కదా, అలాగే అండర్ ఆర్మ్ లెంత్ చూసేసుకుని అసలు పెట్టుకోవాలి. అలాగే ఖర్చు కూడా ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము డ్రా చేసేసుకుందాం నీట్గా. ఇలా డ్రా చేసుకోవటం వలన మనం కట్ చేసుకునేటప్పుడు మనకి నీట్గా వస్తుందండి. మనం ఎక్కడైతే మనము డ్రా చేసుకున్నామో ఆ డ్రా చేసిన దాని మీదగా కట్ చేసుకుంటే మనకి నీట్గా కటింగ్ అనేది వస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు ఈ 4 ఫోల్డింగ్స్ని కలిపేసుకుని అసలు వదిలేసి ఖర్చు గీసుకున్నాం కదా, ఆ ఖర్చు మీదనే కట్ చేసుకుంటూ వచ్చేయాలి. అంతేనండి, మనం హ్యాండ్స్ కూడా నీట్గా కట్ అయిపోయాయి. చూడండి ఇప్పుడు మీకు హ్యాండ్స్ కూడా తీసేసి మీకు చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్న ఈ హ్యాండ్స్కి ఒక సైడ్ నుంచి కూడా మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే కొంచెం 1.5 మనకి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏదో ఒక సైడ్కి కట్ చేసేసుకుందాం. అది మనకి గుర్తు అన్నమాట, ఎక్కడి నుంచి మనం కుట్టాలి అన్నది గుర్తు. ఇప్పుడు చూడండి ఇక్కడ చూపించినట్లు ఒక 1/2 ఇంచ్ వదిలేసి మనం ఎక్కడైతే ఇందాక గుర్తు పెట్టుకున్నామో అక్కడ దాకా కలిసిపోయేలాగా మనం కట్ చేసేసుకుందాము. ఎందుకంటే ఇలా కట్ చేయటం వల్ల హ్యాండ్స్ అనేవి ఫోల్డింగ్స్ రావు, నీట్గా ఉంటుంది. లేకుంటే ముడతలుగా ఉండి హ్యాండ్స్ అసలు చూడటానికి బాగోవు అన్నమాట. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఎలా ఉన్నాయో. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ మనకి రెడీ అయిపోయాయి అన్నమాట. మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా అలాగే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మనం 2 ఫోల్డింగ్స్ మీద మాత్రమే మళ్ళీ తీసేసుకుని ఇందాక మనం బ్యాక్ పార్ట్ తీసాం కదా, ఆ బ్యాక్ పార్ట్ అనేది మళ్ళీ దీని మీద క్రాస్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్టుకునేది క్రాస్ జాకెట్ కాబట్టి. అదే క్రాస్ కాకుండా నార్మల్ జాకెట్గా అయితే మనము స్ట్రైట్గా పెట్టుకోవచ్చు కదా, స్ట్రైట్గా పెట్టేసుకుని కుట్టుకోవచ్చు అన్నమాట నార్మల్ బ్లౌజ్ అయితే. బట్ మనం ఏం చేస్తాము, క్రాస్ జాకెట్ మనం యూస్ చేసుకుంటాం కాబట్టి ఆ బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టేసుకుని ఒక ఫ్రేమ్ లాగా మనము గీసేసుకుందాము. ఈ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా ఫ్రేమ్ లాగా గీసేసుకుందాము. ఇలా గీసుకోవటం వలన ఈ ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉంటుందో ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే వస్తుందన్నమాట. చూడండి నాది బ్యాక్ ప్లస్ ఫ్రంట్
నెక్ ఒకలానే ఉంటాయి, సేమ్ ఒకటే మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి నేను అలానే పెట్టేసుకున్నాను. ఇప్పుడు చంక నుంచి కూడా అలాగ ఫ్రేమ్ చేసేసుకుని నీట్గా మనము డ్రా చేసేసుకుందాం. ఇలా డ్రా చేయటం వలన ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేసేద్దాము. ఓకేనా? తీసిన తరువాత ఏం చేయాలంటే మెడ మనం ఆల్రెడీ ఫ్రంట్ నెక్ గీసేసాం కదా, ఒక్క 1/2 ఇంచి లేదా 1 ఇంచి పైకి కనుక మళ్ళీ ఖర్చు అన్నమాట, అది ఆ ఖర్చు గీసేసుకుని నీట్గా మనము నెక్ చేసేసుకుందాం. ఇది కుట్టినప్పుడు ఆ కిందకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు అండర్ ఆర్మ్లో కొంచెం కింద దాకా కట్ చేసేసుకుందాము. ఎందుకంటే ఇలా అండర్ ఆర్మ్లో కూడా మనము అలా కొంచెం కట్ చేసేసుకుంటే మనకి అండర్ ఆర్మ్స్ కూడా తిత్తులు లేకుండా మనకి బ్లౌజ్ చూడటానికి చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా గీసేసుకుని తర్వాత ఏం చేద్దామంటే మనకి షేప్స్ కావాలి కదా, షేప్ పట్టీ కావాలి. ఆ షేప్ పట్టీని ఉక్సుల పట్టీ వైపు మాత్రమే మనం పెట్టుకోవాలి మెజర్మెంట్. ఉక్సుల పట్టీ పైనుంచి మనం షేప్ పట్టీ ఎక్కడి వరకు అయితే కుట్టామో అక్కడ వరకు మనం అసలు పెట్టేసుకుని కొంచెం పైన ఒక్క 1/2 ఇంచి ఖర్చుకి వదిలేసుకుందాం అన్నమాట. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకుని మనకి షేపు పొడవు కావాలి కదా, ఫ్రంట్ పార్ట్ పొడవు మనకి ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు ఇప్పుడు మనము మెజర్మెంట్ పెట్టుకోవాలి. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి మనకి షేప్ పట్టీ ఉంది కదా, ఆ షేప్ పట్టీ వరకు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు డాట్ పెట్టేసుకుని 1.5 ఇంచ్ ఆర్ 1 ఇంచి వరకు మళ్ళీ ఖర్చు కూడా వదిలేసుకుందాము. ఇప్పుడు మనకి మళ్ళీ ఏం కావాలి, సైడ్ అండర్ ఆర్మ్ నుంచి షేప్ పట్టీ వరకు పొడవు కావాలి కదా, ఫ్రంట్ పొడవు మళ్ళీ కావాలి. అండర్ ఆర్మ్ నుంచి షేప్ పట్టీ వరకు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు చూసేసుకుని అసలు పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ 3 పెట్టేసుకున్నాం కదా, షేప్ పట్టీ పొడవు పెట్టుకున్నాం, షేప్ పట్టీ పెట్టుకున్నాము, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లెంత్ పెట్టుకున్నాము, అలాగే అండర్ ఆర్మ్ నుంచి షేప్ పట్టీ వరకు అండర్ ఆర్మ్ పొడవు కూడా పెట్టేసుకున్నాం కదా. ఇలా పెట్టుకున్న ఈ డాట్స్ని అన్నిటినీ ఒక్కటేగా కలిపేసేసుకుందాము. అలా రౌండ్గా కనుక కలిపేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మనకి షేప్స్ కావాలి. షేప్ కావాలి అనుకుంటే కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళు అయితే 3 ఇంచెస్ పెట్టుకోవాలి, మీడియంగా ఉన్నవాళ్ళు అయితే 2.5 ఇంచ్ అయితే సరిపోతుంది. నేను కొంచెం 6 తీసేసుకున్నాను. 3 అంగుళాల వరకు నేను కట్ చేసేసుకుని ఇలా డాట్స్ పెట్టుకున్నాను, షేప్స్ మనకి నీట్గా రావటానికి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ నెక్ని ఒక్క 1/2 ఇంచే నేను వదిలేసానండి. వదిలేసేసి మనం ఫ్రంట్ నెక్ నుంచి నీట్గా షోల్డర్ దాకా కట్ చేసుకున్నాను. మళ్ళీ షోల్డర్ నుంచి అండర్ ఆర్మ్ మనం ఇందాక చెప్పుకున్న విధంగా కొంచెం కిందకి కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్లు షోల్డర్ దగ్గర నుంచి అండర్ ఆర్మ్ దగ్గరకు వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకున్న దానికంటే కొంచెం కిందగా మనము కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, అండర్ ఆర్మ్లో తిత్తులు రాకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనము ఈ షేప్ పట్టి ఎంతవరకు అయితే మనం మెజర్మెంట్స్ పెట్టుకున్నామో అంతవరకు మనము కట్ చేసేసుకుందాము. సరేనా? ఇప్పుడు మనము ఆ 3 డాట్స్ని కలుపుకుంటూ అది కూడా కట్ చేసేసుకుందాము. చూడండి ఎంత నీట్, ఇలా లైన్స్ డ్రా చేయటం వలన బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది.
చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసి చూపిస్తాను చూడండి. ఇది మనము పెట్టుకున్నాం చూసారా షేప్ పట్టీ పొడవు, అది ఎప్పుడైనా ఉక్సులు పట్టీ వైపు మాత్రమే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఉక్సులు పట్టీ వైపు ఉన్న మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది, అది సాగిపోదు కాబట్టి నీట్గా ఉంటుందన్నమాట. అంతేనండి. ఇప్పుడు మనం ఇందాక కింద కూడా మనం షేడ్స్కి డాట్స్ పెట్టుకున్నాం కదా, అదే లైన్స్ గీసుకున్నాం కదా, ఆ లైన్స్ కూడా మనము డాట్స్ పెట్టేసుకుందాము. షేప్ పట్టీ అన్నమాట. చూడండి షేప్ పట్టీ కూడా మనము పొడవు అసలు పెట్టుకోవాలి, అలాగే కొంచెం ఖర్చు కూడా పెట్టుకోవాలి. రెండు సైడ్లు పొడవుని పెట్టుకోవాలి, అలాగే విడ్త్ని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకుంది విడ్త్ పెట్టుకున్నాము, నెక్స్ట్ మనం లెంత్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం విడ్త్ పెట్టుకున్నాం కదా, లెంత్ సరిపోతుందండి. ఆ లెంత్ కూడా మనము అసలు పెట్టుకోవాలి, ప్లస్ ఖర్చు కూడా పెట్టుకోవాలి. చూడండి షేప్ పట్టీ కూడా అలాగే నీట్గా డ్రా చేసేసాను. ఇలా నాకు అలవాటు తక్కువ కదా, అందుకని నేను అన్నీ డబల్గా గీసేసుకుంటాను. అలవాటు ఉన్న వాళ్ళు సింగిల్ లైన్ ఒకేసారి పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. చూడండి ఇప్పుడు మనం షేప్ పట్టీని కూడా కట్ చేసేసుకుందాము. ఇదంతా వేస్ట్ క్లాత్ అని అనుకోకండి. ఆ వేస్ట్ క్లాత్లో కూడా ఇంకా మనం నడుం పట్టీ తీసుకోవాలి, ఉక్సులు కాజా పట్టీలు తీసుకోవాలి, అలాగే మెడ పట్టీలు తీసుకోవాలి, అన్నీ ఉంటాయన్నమాట. సో మనం జాకెట్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయేంత వరకు ఏ ఒక్క పీస్ కూడా మనం వేస్ట్ అని పక్కన పడేయకూడదు. అలా పడేసామా మనకి ఎప్పుడు ఏ పీస్ అవసరం అవుతుందో తెలియదు అన్నమాట. చూడండి షేప్ పట్టీ అయితే కట్ చేసేసాను, పొడవుగా వచ్చేసింది కదా. ఈ షేప్ పట్టీలు మనం పొడవు వెడల్పు అన్నీ చూసేసుకుని నీట్గా కట్ చేసుకుందాము. అంతేనండి, ఈ షేప్ పట్టీ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీనిని మనము ఫ్రంట్ పార్ట్కి పెట్టేసి చూసేద్దాము. సరేనా? సరిపోతుందో లేదో ఒక్కసారి చూడండి. కొంచెం ఎక్కువే ఉన్నది షేప్ పట్టీ. ఆ షేప్ పట్టీ ఫ్రంట్ పార్ట్కి నీట్గా సరిపోయింది. ఫస్ట్ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్, అలాగే నెక్స్ట్ హ్యాండ్స్ కూడా అయిపోయాయి. అంతేనండి, ఇంతవరకు మనకి అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్కి కావాల్సిన షేప్ పట్టీ కట్ చేసుకున్నాము, హ్యాండ్స్ కట్ చేసాము, బ్యాక్ పార్ట్ వచ్చేసింది. బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఈ బ్లౌజ్ని ఇప్పుడు నేను స్టిచ్ చేయాలన్నమాట. స్టిచ్ చేసేటప్పుడు నడుం పట్టీ ముక్కలు, మెడ పట్టీ ముక్కలు, పెంపట్టి ముక్కలు అన్నీ కట్ చేసుకుంటా. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.